హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 30. సామ్రాట్, శక్తి ఇద్దరు చూసుకుంటున్నా, ఇద్దరికీ ఆ చూపుల్లో ఒకరి మీద ఒకరి కోపం ఉన్నా, ఆ చూపుల్ని కూడా బ్రేక్ చేస్తూ వాళ్ళ ఇద్దరి మధ్యకి ఒక కార్ స్పీడ్‌గా వచ్చి అక్కడ ఆగుతుంది. ఇద్దరు వాళ్ళ చూపులు తిప్పుకొని ఆ కార్ వైపు చూసేసరికి ఆ కార్‌లో నుంచి భరత్ దిగుతాడు. ఆ సమయంలో భరత్ రావడం, పైగా సామ్రాట్ కూడా అక్కడే ఉండటంతో శక్తి కాస్త కంగారు పడుతుంటుంది. భరత్‌ని చూడగానే సామ్రాట్ కళ్ళు కోపంతో ఆటోమేటిక్‌గా ఎర్రగా మారుతుంటాయి. భరత్ కూడా సామ్రాట్‌ని ఆవేశంగా చూస్తూ సామ్రాట్‌కి ఎదురుగా వచ్చి నిలబడతాడు. సామ్రాట్ అంతకంటే పౌరుషంతో చూస్తుంటాడు. శక్తి కంగారు పడుతూ వాళ్ళ మధ్యలోకొచ్చి, భరత్ ప్లీజ్, ఇక్కడ ఎలాంటి గొడవ పెట్టుకున్నా బాగుండదు. నువ్వు నాతో రా అంటూ శక్తి భరత్ చేపట్టుకొని లోపలికి తీసుకుని వెళ్తుంది. ఈ భరత్ గాడికి ఆ శక్తి మీద ఇంకా మోజు తీరలేదట్టుంది. ఒక బిడ్డకు తల్లి అయినా తన వెంట పడుతున్నాడు అని తిట్టుకొని సామ్రాట్ లోపలికి వెళ్ళిపోతాడు. శక్తి ఫాస్ట్‌గా భరత్ చేయి పట్టుకొని లోపలికి తీసుకునొచ్చి, ఏంటి భరత్ ఇలా వచ్చావు అని అడుగుతుంది. నువ్వు సామ్రాట్ ఇంటికి ఎదురుగా ఉన్నావని తెలిసిన దగ్గర నుంచి నేను టెన్షన్ పడుతున్నాను శక్తి అంటాడు. టెన్షన్ దేనికి భరత్ అని అడుగుతుంది. కొత్తగా మాట్లాడకు శక్తి, దేనికంటావేంటి? అతనికి మనకి మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనే అంత శత్రుత్వం ఉందని నీకు తెలీదా? అతని ఇంటికి ఎదురుగా నువ్వుంటే నాకు టెన్షన్ ఉండదా అని అడుగుతాడు. నీకు అందుకే భరత్ ఏ విషయాలు కూడా చెప్పంది, చిన్న చిన్న విషయాలు కూడా ఇలా టెన్షన్ పడితే ఎలా అడుగుతుంది శక్తి. నువ్వు సామ్రాట్ ఇంటికి ఎదురుగా ఉండటం చిన్న విషయం అనుకుంటున్నావా అని అడుగుతాడు భరత్. నేను ఉండేది సామ్రాట్ ఇంటికి ఎదురుగాని ముందు తెలిసినప్పుడు నేను కూడా నీలాగా కాస్త టెన్షన్ పడ్డాను. కానీ నేను ఎందుకు టెన్షన్ పడాలని నాకు నేనుగా ప్రశ్నించుకున్నాను. ఇప్పుడు నేను ఆ విషయం గురించి అసలు పట్టించుకోవడం లేదు. ఇంతకు ముందు కూడా చూసావు కదా, నేను ముగ్గు పెడుతున్నాను, అతను జాగింగ్కి వెళ్ళి వచ్చాడు. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నాం కానీ ఒకరి జోలికి మరొకరు వెళ్ళడం లేదు అని అంటుంది. ఇప్పుడు బాగానే ఉన్నారేమో, ముందు ముందు మీ ఇద్దరి మధ్య గొడవలు జరగవని గ్యారంటీ ఏంటి అడుగుతాడు భరత్. అతనికి మనకి గొడవలు జరగటం స్కూల్ డేస్ నుంచి మామూలే కదా, గొడవలు జరిగితే ఎప్పుడు జరిగే గొడవలే కదా అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంటాను. అంతకుమించి ఎక్కువేం ఏమీ జరగదు అని అంటుంది. ఛ, నువ్వు ఇంత మొండిగా తయారయ్యావేంటి శక్తి అంటాడు భరత్. ముందు నువ్వు కూర్చో, కాఫీ తీసుకొస్తాను అని అంటుంది. అబ్బా శక్తి, కాఫీ తర్వాత తాగొచ్చు. సామ్రాట్ విషయంలో నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? అర్జెంటుగా ఈ హౌస్ ఖాళీ చేయి. నీకు నేను ఒక మంచి హౌస్ కొని పెడతాను, అందులో ఉండు అని అంటాడు. సారీ భరత్, ఒక రుణాన్ని నేను అంత ఈజీగా తీసుకోలేను. అది కూడా నీ దగ్గర నుంచి నేను అసలు తీసుకోలేను అని చెప్పి శక్తి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే భరత్ తన చేయి పట్టుకుని ఆపి, అంటే నన్ను పరాయి వాళ్ళగా చూస్తున్నావా శక్తి అని అడుగుతాడు. శక్తి ఆ చేయి చూసి ఆ చేయిని విడిపించుకొని, చూస్తున్నావా ఏంటి భరత్, నువ్వు నాకు పరాయి వాడివే కదా అంటుంది. తను అలా మాట్లాడడం చూసి భరించలేక, ఎంతగా మారిపోయావు శక్తి నువ్వు, అసలు నన్ను ప్రాణంగా ప్రేమించిన శక్తివేనా నువ్వు అని అడుగుతాడు. ఒకప్పుడు నిన్ను ప్రేమించిన శక్తినే భరత్, కానీ ఇప్పుడు నేను నీకు దగ్గర కావాలని అనుకోవడం లేదు అంటుంది శక్తి. భరత్ ఇంకాస్త కోపంతో చూస్తూ, అలా మాట్లాడితే చంపేస్తాను శక్తి, నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం అంటాడు. భరత్ కలలో శక్తి ఆవేశాన్ని చూస్తూ, నా శరీరం ఆల్రెడీ మరొకరికి సొంతమైంది భరత్, అతని బిడ్డకి కూడా కన్నాను, ఇంకా నువ్వు ఇలాగే మాట్లాడడం భావ్యం కాదు అని అంటుంది. జరిగిపోయిన విషయాలు మళ్ళీ మళ్ళీ తవ్వక శక్తి, నువ్వు చెప్పినవన్నీ నేను మర్చిపోయాను. మళ్ళీ నిన్ను ఎప్పటిలాగే నా శక్తిలాగా చూస్తున్నాను. పింకి కూడా మన బిడ్డ, ఇక నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అంటాడు భరత్. ముందు ఆ ఆవేశాన్ని తగ్గించుకొని కూర్చో అంటూ భరత్ని సోఫాలో కూర్చోబెడుతుంది. అయితే నువ్వు కూడా కూర్చో అంటూ భరత్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోబెడతాడు. ఇంతకీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది. నిన్ను ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి వచ్చాను అంటాడు. చూడు భరత్, ఒకరికి భయపడుతూ నాది అనుకున్న దాన్ని నేను వదులుకోను. ఇది నాది ఓన్ హౌస్. ఈ హౌస్ వదిలిపెట్టి నేను రాను. నన్ను ఈ విషయంలో అసలు ఫోర్స్ చేయొద్దు.
నువ్వు ఎంత చెప్పినా నీ వినను అని అంటుంది. అది కాదు శక్తి, ఆ సామ్రాట్‌కి ఎదురుగా నువ్వు ఉండటం ఎంత డేంజరో తెలుసా? అని భరత్ మాట్లాడుతుండగా, నేను ఒకప్పుడు శక్తిని కాదు భరత్. ఇప్పుడు నేను జర్నలిస్ట్‌ని. కాస్త ఆ విషయాన్ని నీ మైండ్‌లో పెట్టుకో. ఇలాంటి సామ్రాట్లు 100 మంది ఎదురుగా ఉన్నా తట్టుకొని నిలబడే ధైర్యాన్ని తెచ్చుకున్నాను. సో, ఆ సామ్రాట్ నన్నేదో అంటాడని నువ్వు వర్రీ అవ్వకు అని అంటుంది. నీ పంతమే నీది కానీ నేను చెప్పిన మాట వినవా శక్తి అని అడుగుతాడు భరత్. నా హౌస్ వదిలేసి నేను ఎక్కడికి రాను భరత్. ఇక ఈ విషయం గురించి వదిలేయి అని లేచి, ఇంతవరకు నేను కూడా కాఫీ తాగలేదు, ఉండు కాఫీ కలుపుకొని వస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. మొండిది, చెప్తే అసలు వినదు అనుకుంటూ తన హౌస్ అంతా చూస్తుంటాడు. తన అభిరుచులకి తగ్గట్టుగా ఉన్న హౌస్ అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంతో ఇష్టంతో తీసుకున్న హౌస్ లాగా ఉంది. అందుకనేనేమో సెంటిమెంట్‌తో నా నోరు ముయిస్తుంది అని అనుకుంటూ హౌస్ అంతా చూస్తూ ఉండగా ఓ పక్కగా చిన్న ఫోటో ఆల్బమ్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఆల్బమ్ ఓపెన్ చేస్తే శక్తి నెలల పిల్ల అప్పటినుంచి ఉన్న చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయి. ఆ ఆల్బమ్ తెచ్చుకొని సోఫాలో కూర్చొని చూస్తూ, చిన్నప్పుడు ఇంకా క్యూట్‌గా ఉన్నావు శక్తి అని అంటాడు. శక్తి కాఫీ తీసుకునొచ్చి, అవును, మా పింకీలాగా చాలా క్యూట్‌గా ఉండేదాన్ని అని అంటుంది. భరత్ కాఫీ అందుకొని ఆల్బమ్ చూస్తుంటే శక్తి ఎదురుగా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. అలా భరత్ ఫొటోస్ చూస్తూ ఉండగా 3 సంవత్సరాల వయసున్నప్పుడు శక్తి పొట్టి గౌన్ వేసుకొని ఉన్న ఫోటో ఒకటి కనిపిస్తుంది. ఆ ఫోటోలో ఇంకా బాగున్నావు శక్తి అని అంటాడు భరత్ ఆ ఫోటోని చూపిస్తూ. "ఉమ్, అప్పుడు కాస్త బొద్దుగా ఉన్నాను కదా" అని అంటుంది శక్తి కూడా ఆ ఫోటో చూస్తూ. భరత్ ఆ ఫోటోని ఇంకాస్త తీక్షణంగా చూస్తూ శక్తి థైస్ మీద ఉన్న పుట్టి మచ్చని గమనిస్తాడు. శక్తికి ఇక్కడ పుట్టిమచ్చ భలే ఉందే, ఇప్పుడు కూడా అలాగే ఉండి ఉంటుందా? అడిగితే ఫీల్ అవుతుందేమో. వద్దులే, రాక్షసి కొట్టినా కొడుతుంది అని అనుకొని వేరే ఫోటోస్ చూస్తూ కాఫీ తాగుతుంటాడు. ఇక్కడ సామ్రాట్ చూపు ఆ శక్తి ఇంటి మీదే ఉంటుంది. లోపల నుంచి వాళ్ళు కనిపించకపోయినా సామ్రాట్ కిటికీ దగ్గర నిలబడి ఆ ఇంటి వైపు చూస్తూ, ఇద్దరూ గొప్ప ప్రేమికులు కదా, ప్రేమ పాఠాలు చెప్పుకుంటున్నారేమో అని అనుకొని, అయినా వాళ్ళిద్దరు ఎటు చేస్తే నాకెందుకు అని మళ్ళీ అనుకొని విండో కర్టెన్ క్లోజ్ చేసి, పింకీ వీళ్ళ ప్రైవసీకి అడ్డు వస్తుందని ఆ పసిదాన్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేసుంటుంది. ఇలాంటివి న్యూస్లో ఏమీ చూడటం లేదు. అయినా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా దండగ. అనవసరంగా నా ఇంటికి ఎదురుగా వచ్చి చేరింది అని తిట్టుకుంటూ వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు ఆఫీస్ టైం అవుతుంది అని టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తాడు. కాసేపటికి స్నానం చేసి వచ్చి మళ్ళీ చూపులు ఆ కిటికీ వైపే పెడుతూ, ఉన్నాడా, వెళ్ళిపోయి ఉంటాడా అని అనుకొని మనసు వద్దని చెప్తున్నా కాలు మాత్రం కిటికీ వైపే వెళ్ళి కర్టెన్ ఓపెన్ చేసి చూస్తాడు. భరత్ కార్ ఇంకా ఇంటి ముందే ఉండేసరికి ఈ ప్రియుడికి ఆ ప్రియురాలు వదిలిపెట్టి వెళ్ళాలనిపించడం లేదేమో అని తిట్టుకుంటూ ఉంటాడు. అయినా వాళ్ళ గురించి నాకెందుకులే అని మళ్ళీ అనుకొని ఆఫీస్కి రెడీ అవుతుంటాడు. ఇక్కడ ఇద్దరు కాఫీ తాగడం పూర్తి చేసి, ఓకే భరత్, నువ్వు వచ్చి చాలాసేపు అవుతుంది కదా, ఇక వెళ్ళు అంటుంది శక్తి. ఏంటి శక్తి, నన్ను వెళ్ళమని మరీ మొహం మీదనే చెప్తున్నావు అడుగుతాడు భరత్. చూడు భరత్, నేను ఒక జర్నలిస్ట్నే కావచ్చు, కానీ దీనికన్నా ముందు ఆత్మగౌరవం ఉన్న ఒక ఆడపిల్లని గుర్తుపెట్టుకో. మగతోడు లేకుండా ఒంటరిగా ఉంటున్న ఈ ఇంట్లో నువ్వు ఇలా వచ్చి ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని చూసి ఏదైనా తప్పుగా అనుకునే అవకాశాలున్నాయి. సో భరత్, నువ్వు ఎప్పుడు ఇక్కడికి రావద్దు. కావాలంటే మనం ఎప్పుడైనా బయట కలుద్దాం. అది కూడా ఏదైనా అవసరం ఉంటేనే కలుద్దాం తప్ప టైంపాస్కి కలవడానికి మాత్రం నాకు కుదరదు అని అంటుంది. అంటే ఏంటి శక్తి, నిదానంగా నన్ను దూరం పెడుతున్నావా అని అడుగుతాడు భరత్. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం భరత్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ అని అంటుంది. భరత్ మౌనంగా చూస్తూ ఉంటాడు. నీ వైపు నుంచే కాదు భరత్, కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించు. ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య ఉంటున్న నన్ను అందరి నోళ్ళ పడేలా చేయకు అని రిక్వెస్ట్గా చెప్తుంది. నువ్వు అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు శక్తి, నీ బాధ నాకు అర్థమవుతుందిలే అంటూ భరత్ సోఫాలోంచి లేచి, వీలు చూసుకొని బయట కలుద్దాం అన్నట్టు, అప్పుడప్పుడు నేను పింక్ దగ్గరికి వెళ్ళొస్తుంటాను అని చెప్పి బయటకు వస్తుంటే శక్తి కూడా కలిసి బయటకు వస్తుంటుంది. మనసు వద్దని చెప్తున్న సామ్రాట్ కళ్ళు మాత్రం ఆ ఇంటి వైపే ఉండి
కిటికీల నుంచి వాళ్ళు బయటికి రావడం చూస్తుంటాడు. ఇద్దరు కాస్త నవ్వుతూ మాట్లాడుకుంటూ రావడం సామ్రాట్ కంట్లో పడుతుంది. వాళ్ళని అలా చూస్తుంటే సామ్రాట్కి నచ్చడం లేదు. భరత్ బయటకొచ్చి కారు తీయబోతూ సామ్రాట్ ఇంటి వైపు చూస్తాడు. భరత్ చూస్తున్నాడు అని గమనించి సామ్రాట్ వెంటనే కత్తిని క్లోజ్ చేస్తాడు. ఈ ఎదిరింటి వాళ్ళతో, అదే సామ్రాట్తో ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం నాకు చెప్పడం మర్చిపోక శక్తి అంటాడు భరత్. దాంతో శక్తి చూపు కూడా ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటివైపు పడుతూ సరే భరత్ అని అంటుంది. భరత్ కారులో కూర్చొని స్టార్ట్ చేసి బాయ్ శక్తి అంటూ తనకి చెయ్యి ఊపి వెళ్ళడం సామ్రాట్ చూస్తూ ఉంటాడు. ఏంటో ఈ దరిద్రం, అంతా నా కర్మ అని తిట్టుకుంటూ సామ్రాట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శక్తి అలా చూస్తూ ఉండేసరికి రాజశ్రీ అప్పుడే బయటకొస్తుంది. ఎవరో వచ్చినట్టున్నారు శక్తి, తెలిసిన వాళ్ళ అని అడుగుతుంది రాజశ్రీ. అప్పుడే సామ్రాట్ కూడా ఆఫీస్కి రెడీ అయి కావాలని శక్తి ఎదుట పడటానికి అక్కడికి వస్తాడు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.